హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎడు జాబ్స్ అడ్డా. ఈరోజైతే నేను మన ముందుకి టీసీఎస్ కంపెనీ నుంచి బీపీఎస్ అనే జాబ్ రోల్ని అయితే తీసుకొచ్చాను. వీళ్ళైతే 2021 అండ్ 22 బ్యాచెస్ వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ అంతకంటే ముందు అయితే మనం టోటల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు దీనికి అన్నీ సబ్మిట్ చేసేసి అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే కనుక దీంట్లో లాగిన్ అయ్యి మీ డైరెక్ట్గా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంతకుముందుకి రిజిస్టర్ అవ్వకపోతే ఇప్పుడు ఈ లింక్ పైన ఉంది కదా, క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు చూడండి, మీ దగ్గర అయితే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అండ్ 5th సెమిస్టర్ వరకు అయితే మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అండ్ మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి అయితే వీళ్ళు టెస్ట్ లింక్ అయితే సెండ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది కూడా వీళ్ళైతే మన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేస్తారు. సో మీరు కరెక్ట్గా ఈమెయిల్ ఐడిని అయితే కరెక్ట్గా ఇవ్వండి. అండ్ టీసీఎస్ వాళ్ళైతే మనకి ఎలాంటి జాబ్ ఆఫర్స్ కూడా మీ మెయిల్కి కానీ, యాహూకి కానీ, హాట్మెయిల్ కానీ, జీమెయిల్ కానీ వీళ్ళైతే సెండ్ చేయరు. ఇది మాత్రం మీరు గమనించుకోండి. అండ్ టీసీఎస్ వాళ్ళైతే మనకి ఈ జాబ్ ఆఫర్స్ కోసం ఎలాంటి మనీని కూడా డిపాజిట్ చేయమని మాత్రం అస్సలు అడగరు. ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి మనీ అయితే పే చేయకండి. ఇప్పుడు మనం టెస్ట్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోదాం. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అండ్ బ్యాక్లాగ్ వచ్చేసరికి మీకు ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండొద్దు. ఈ టెస్ట్ రాసే అప్పుడు మీకైతే ఒక బ్యాక్లాగ్ కూడా ఉండొద్దు. అలా అయితేనే మీరు దీనికి అప్లై చేయండి. అండ్ గ్యాప్ వచ్చేసి 24 మంత్స్ మాత్రమే ఉండాలి. అండ్ 24 మంత్స్ కంటే ఎక్కువ మాత్రం అస్సలు ఉండకూడదు. అండ్ మీరు సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కోర్స్ టైప్ వచ్చేసరికి ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. పార్ట్ టైం కోర్సెస్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోకూడదు. అండ్ వీళ్ళు మాత్రం అసలు కన్సిడర్ చేయరు పార్ట్ టైం కోర్సెస్ వాళ్ళని. అండ్ ఒకవేళ మీరు 10th అండ్ 12th కనుక NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి చదివినట్లయితే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు అప్ టు 3 months వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అండి. మీరు ఫ్రెషర్ అయినా కానీ పర్లేదు. అండ్ 3 months వరకు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అండ్ దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ అయితే మనకి 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ అయితే 28 years అయితే ఉండాలి. అండ్ కోర్సెస్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫుల్ టైం వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. లైక్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీకామ్, BA, BAF, BBI, BBA, BBM, BMS, BScలో ITCS జనరల్ అండ్ BCA, BCS, BFార్మ్ అండ్ MFార్మ్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అది కూడా ఓన్లీ 2021 అండ్ 2022 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో ఇప్పుడు మనం టెస్ట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. అసలు టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మినిట్స్ అనేది ఉంటుంది చూసేద్దాం. ఇక్కడ మనకి టెస్ట్ ప్యాటర్న్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మనకి డీటెయిల్గా అయితే టెస్ట్ ప్యాటర్న్ గురించి మనకి ఇక్కడ డీటెయిల్గా ఇస్తారు. ఇప్పుడు టెస్ట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం.
ఇక్కడ మనకి టోటల్ టైమ్ డ్యూరేషన్ వచ్చినట్లయితే 65 మినిట్స్ అయితే ఉంటుంది. మనకి 65 మినిట్స్‌లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ క్వెషన్స్ వచ్చేసరికి టోటల్‌గా అయితే 80 క్వెషన్స్ ఉంటాయి. టోటల్‌గా మనకి 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీ అండ్ థర్డ్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ. ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీలో మనకి టోటల్ క్వెషన్స్ 26 క్వెషన్స్ ఉంటాయి అండ్ 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ 20 మినిట్స్‌లోనే మీరు ఈ 26 క్వెషన్స్‌కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీ. ఈ వర్బల్ ఎబిలిటీ క్వెషన్స్ అయితే టోటల్‌గా మనకి 24 క్వెషన్స్ అయితే ఉంటాయి. 20 మినిట్స్ అయితే ఉంటుంది టైం మనకి. ఈ 20 మినిట్స్‌లో మీరు ఈ 24 క్వెషన్స్‌ని కంప్లీట్ చేయాలి. లేదంటే మనకి నెక్స్ట్ సెక్షన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి థర్డ్ సెక్షన్, లాస్ట్ సెక్షన్. ఇది రీజనింగ్ ఎబిలిటీ. టోటల్‌గా మనకి ఇందులో అయితే 30 క్వెషన్స్ ఉంటాయి అండ్ టైం డ్యూరేషన్ వచ్చినట్లయితే 25 మినిట్స్ అయితే మనకి టైం ఉంటుంది. ఈ 25 మినిట్స్ టైంలో మీరు 30 క్వెషన్స్‌కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్‌గా చేస్తే మీకు అంత మంచిది. సో, అప్పుడే మనం అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలుగుతాం. మీరు లేట్ మాత్రం అస్సలు చేయకూడదు. అండ్ ఇక్కడ మనకి లాస్ట్‌కి వచ్చినట్లయితే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇదైతే క్లియర్‌గా చదువుకోండి. చదువుకున్న తర్వాత దీనికైతే ఇప్పుడు మనం అప్లై చేద్దాం. ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది కదా! దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే 2 టైప్ ఆఫ్ ఇండస్ట్రీ టైప్స్ అయితే వస్తాయి. మీరు దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్‌ని అయితే అక్కడ సబ్మిట్ చేయండి. మీ నేమ్, మీ సర్‌నేమ్, మీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అండ్ మీ మెయిల్‌కైతే క్యాండిడేట్ ఐడీ అండ్ ఇంకా పాస్వర్డ్ అయితే వస్తుంది. అవి జాగ్రత్తగా పెట్టుకోండి. అవి ఎగ్జామ్ టైంలో అయితే మనకి చాలా అవసరం వస్తుంది. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.